ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. ముఖ్యంగా అందరు మీడియా మిత్రులకి థ్యాంక్స్ చెప్తున్నారు. బట్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీవన్ సో థ్యాంక్ యూ సో మచ్ బికాస్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఫీలింగ్ అండ్ so stressed I am, but I want to talk something about very special lady in my life, that is Sanjana Anne garu, because she is the one in the actually set lo ఒక 100 member boys తో కంపేర్ చేస్తే she is the one అన్నమాట. 100 member boys equal to men equal to నాకు తెలిసి ఎవరో నన్ను ఇక్కడికి ఆపరేట్ చేస్తున్నారు. మైక్ ఒక నిమిషం, ఎమోషన్ లో మీకు మైక్ ఆఫ్ అయిందన్న విషయం తెలియట్లేదు. హాసిని, యా సారీ ఐ డిడ్ంట్ గెట్ యు. యా టేక్ దిస్ మైక్, ఇట్స్ ఆఫ్. సో హాయ్ నో wait. 100 plus equal to 100 మంది సరే. సో ఇలానే ఉంటుంది అన్నమాట సెట్లో కూడా. సో నేను ఫస్ట్ టైం ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడు మేడం ఏ రోజు కూడా నువ్వు ఎలా యాక్ట్ చేస్తావు, అసలు నీకు ఆడిషన్ తీసుకుందామా అని కూడా ఒక డౌట్ లేదు, యూఆర్ గోయింగ్ టు ప్లే దిస్ రోల్ అని చెప్పారు. అండ్ ద సేమ్ లైక్ ఐ వాస్ కమిటెడ్, ఐ వాంట్ టు give 100% my life and my soul because I am very interested to act in films. And సంజన మేడం గురించి చెప్పాలంటే చెప్పాను కదా 100 మందితో ఈక్వల్ అనమాట. షీ ఈస్ ద వన్ హూ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అండి, లైక్ ఫ్రమ్ బేసిక్ ప్రొడక్షన్ నుంచి, ఫుడ్ నుంచి, సెట్ లో ఎంతమంది ఉన్నారు, ఎవరు వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవ్రీ వన్ షీ సిట్ ఇన్ వన్ ప్లేస్ బట్ షీ హ్యాండిల్ ఎవ్రీ వన్ అనమాట. దట్ ఈస్ ద వే షీ హ్యాండిల్స్ అండ్ ఐ లర్న్ సో మచ్. ఐ రెస్పెక్ట్ హర్ డెడికేషన్. నిజంగా ఇఫ్ రియల్ ఐ వాంట్ టు బీ లైక్ యూ మ్యామ్, ఐ ఇన్స్పైర్డ్ సో మచ్. అండ్ కమింగ్ టు భరత్ గారితో నాకు ఎక్కువ సీన్స్ లేదు, బట్ హీ ఈస్ వెరీ కామ్ అండ్ క్వైట్ అండ్ గుడ్ లక్ భరత్ ఫర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్స్. అండ్ కమింగ్ టు మై డార్లింగ్ శ్రీలేఖ, వీ హ్యాడ్ అ గుడ్ ఫ్రెండ్షిప్ ఇన్ దిస్ ఫిలిం. మీరు చూసారు June 14th రోజు, రియల్గా నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయి. నిజంగా మూవీలో ఒకటి ఉంటుందండి, మనం చిన్న ఏజ్ నుంచి పెరిగే కొద్దీ మనం కొన్ని మెమరీస్ బాగుంటాయి అనుకుంటాం కదా. సో మూవీలో ఇది ఫుల్ఫిల్ అవుతుంది. రియల్లీ నాకు స్కూల్ డేస్ అన్ని నేను స్కూల్ డేస్లో ఎంజాయ్ చేయలేదు బికాస్ ఐ వాంట్ టు గ్రాడ్యుయేట్ మై సెల్ఫ్ అని అదే ఉండదు, ఎక్కువ ఎంజాయ్మెంట్ లేదు. బట్ హ్యాడ్ అ ఫన్ విత్ యూ దీది సిస్టర్. అండ్ నెక్స్ట్ సూర్య గారు ఆల్వేస్ ఫన్నీ అండి. తను ఇక్కడ మాట్లాడినంత సిన్సియర్ బాయ్తో కాదు, సూర్య గారు వెరీ ఫన్ ఆన్ సెట్. డైలాగ్ జరుగుతున్నా కూడా హిందీ క్రాకే జోక్స్ అనమాట, అలా ఉంటారు. బట్ ఆన్ సెట్ సీన్ అంటే మాత్రం సీరియస్ ఉంటారు. సో ఐ లర్న్ ఫన్ అండి అది. జోక్స్ ఆఫ్ దట్ యు ఆర్ రియల్లీ గుడ్ పర్సన్. నెక్స్ట్ సునీత మనోహర్ గారు రాలేదు, కానీ చెప్పారనమాట నువ్వు బాగా యాక్ట్ చేస్తావు అని చెప్పారు. సో థ్యాంక్ యూ సునీత గారు, మీరు ఇక్కడ లేరు బట్ ఐ వుడ్ థ్యాంక్ యూ టు యూ. అండ్ సూర్యకి ఫాదర్ గారు చేశారు, వాళ్ళు కూడా అందరూ మీకు కూడా గుడ్ లక్ అండి. అండ్ ఈ సినిమాలో చేసిన అర్జున్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి బికాస్ సంజన మేడంకి రీచ్ అవ్వడానికి బిఫోర్ నాకు అర్జున్ గారు మీట్ అయ్యారనమాట. సో అండ్ శివ గారు హూ ఈస్ ద పర్సన్ కాస్టింగ్, థ్యాంక్ యూ సో మచ్ శివ గారు బికాస్ ఆఫ్ యూ ఐ యామ్ హియర్ టుడే. అండ్ మ్యూజిక్ దీంట్లో 2 సాంగ్స్ ఉన్నాయి కదా, వెరీ సూపర్ సాంగ్ అండి. అసలు ఏం చేయాలో చెప్పు అని చాలా బాగా ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక సాడ్ సాంగ్, నిజంగా అసలు అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా గురించి చెప్పట్లేదు బికాజ్ ఎవ్రీవన్ నోస్, అందరూ సినిమా గురించి మాట్లాడారు. క్రైమ్ రీల్ అంటే ఈజ్ నాట్ ఎ క్రైమ్, ఇట్స్ ఎ ఫ్యామిలీ. అండ్ సొసైటీలో ఒక అమ్మాయి తన లైఫ్ లో తను తీసుకునే స్టెప్స్ వల్ల తన లైఫ్ మనకు ఏ విధంగా మూవ్ అవుతుంది. సో ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఎవ్రీ గర్ల్, బీ ఇండిపెండెంట్, బీ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్. అండ్ మీకు ఏం చేయాలన్నది చేయండి, బట్ థింక్ ట్వైస్ అండ్ గో హెడ్. బికాస్ అందరూ చెప్తారు నేను చేసేసాను, యా యూ కెన్ డూ, but you have to take a support from family. So have to respect always family than you. So all the girls and మీ అందరూ
ఉండాలి, ఎంజాయ్ చేయాలి అండ్ మీ గోల్స్ అన్ని డ్రీమ్ సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు నాకు ఇంతసేపు నన్ను భరించినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా, మీ సపోర్ట్ మా మూవీకి చాలా చాలా అవసరం. చిన్న సినిమా కాదు, ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ మూవీ. సంజన గారు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మన మూవీ హిట్ అయితే నాకు నేను నమ్ముతున్నాను. అండ్ నెక్స్ట్ సినిమాలో కూడా అండ్ వన్ ఈజ్ ప్లే, మీరు నేను తీసుకోకపోయినా నేను వచ్చేస్తాను. సో ఐఎమ్ నాట్ బ్లాక్మెయిలింగ్, ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్. ఇంకెవరినైనా మర్చిపోతే సారీ యాక్చువల్గా ఒక పర్సన్ మర్చిపోయాను, డిఓపి గారు మనకు బాగా చేయించారు బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మిమ్మల్ని మర్చిపోయాను. థ్యాంక్ యూ. అండ్ ఉంటానండి, జూన్ 14 రోజు మళ్ళీ థియేటర్లో కలుద్దాం. బాయ్.